బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలి ఉన్న వాటితో అనేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే సేమియా తీసుకున్నానండి. కొంచెం సేమియా అంటే మనకి సరిపడా ఎంతమంది ఉన్నారో దానికి సరిపడా సేమియా తీసుకున్నాను. నెక్స్ట్ అలానే 2 క్యారెట్స్, కొంచెం ఒక 2 or 3 బీన్స్, 3 గ్రీన్ చిల్లీ అనమాట. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. కడాయిలో వేడెక్కింది. ఆయిల్లో సేమియాని వేసేసుకుంటున్నాను. ఈ సేమియాని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. లైట్గా రోస్ట్ చేసుకొని సేమియా ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిగా చేస్తే అంత టేస్ట్ ఉండదు, నాకు నచ్చదు కూడా. సో కొంచెం రోస్ట్ చేసుకుందాం, ఓకేనా? సో చూసారు కదండి, ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్గా రోస్ట్ చేసుకొని ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో సేమియాని తీసి పక్కన పెట్టేసుకున్నానండి. అలానే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో క్యారెట్ ముక్కలు, కొంచెం బీన్స్ ముక్కలు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇవి ఆయిల్లో ఇలానే మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇది ఆయిల్లో మగ్గితే బాగుంటుంది టేస్ట్ కూడా. సో చూసారు కదండి, ఇది మగ్గుతూ ఉంది, మగ్గడం స్టార్ట్ అయింది. ఉప్పు వేసుకుంటే ఏంటి అంటే తొందరగా ముక్కలు సాఫ్ట్గా తయారైపోతాయి అన్నమాట. దీంట్లో మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ అవసరం లేదు అని చెప్పి వేయలేదు. ఆనియన్ వేసుకోవచ్చు. మగ్గడం స్టార్ట్ అయింది కదండి క్యారెట్, బీన్స్ ఇవి. సో నేనైతే ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో వాటర్ నేనైతే చూడండి, ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొన్ని కూడా తీసుకున్నాను అనమాట. 2 గ్లాసెస్కి కొన్ని తక్కువ వాటర్. సో వాటర్ యాడ్ చేశాను కదా, ఈ కొంచెం వాటర్ తెల్లితే సేమియాని యాడ్ చేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. సో చూసారు కదా, వాటర్ మరిగిపోయింది. ఈ వాటర్లో ఈ సేమియా వేసేసుకుంటున్నాను. సేమియా వేసేసానండి. సేమియా వేసి ఇలా కలుపుకొని ఉడకనివ్వాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్గా, ఆరెంజ్గా, అసలు చాలా బాగుంది కదా. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా, ఇష్టంగా తింటారు. సో మీరు ఇంకా 2 మినిట్స్కి సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది. సో సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆలస్యం. సో ఉప్మా రెడీ. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా ఉప్మా. సో టేస్టీ సేమియా ఉప్మా రెడీ. సో మీకు కూడా నచ్చినట్టయితే ఇలానే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీకు ట్రై చేశాక ఎలా ఉందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. సారీ అండి, వీడియో బ్లింక్ అవుతుంది. నేను అది చూసుకోలేదు, జస్ట్ ఎడిటింగ్ అప్పుడు చూసాను. సో ఓకే, ఇంకా వీడియో క్యాప్చర్ చేసాం కదా అనేసి పోస్ట్ చేస్తున్నానండి. దీనివల్ల అయితే మాత్రం ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు, ఓకేనా? కానీ రెసిపీ మాత్రము పర్ఫెక్ట్గా